ట్రంప్ టారిఫ్ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ టారిఫ్ అనేది ఇప్పుడు సినిమాల మీద కూడా ఏదైతే అమెరికాలో విడుదలయ్యే విదేశీ సినిమాల మీద కూడా అప్లై చేస్తామని చెప్పేసి ట్రంప్ ప్రకటించడం జరిగింది. తెలుగు సినిమాల మీద, ఇండియన్ సినిమాల మీద ఎఫెక్ట్ ఎంత ఉంటుందనే దాని మీద క్లారిటీ లేనప్పటికీ కూడా ఇక్కడ మన దగ్గర ట్రంప్ టారిఫ్ అనేది ఒక కుదుపును గురి చేసిన పరిస్థితి నెలకొంది. సో అసలు ఏంటి ట్రంప్ టారిఫ్ అనేది మన వరకు అప్లికబుల్ అవుతుందా, ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అనే దాని మీద మనతో మాట్లాడేందుకు ఫిలిం ఛాంబర్ సెక్రటరీ నిర్మాత దామోదర్ ప్రసాద్ మనతో ఉన్నారు. సార్, నిన్న ఒక ప్రకటన అనేది ట్రంప్ నుంచి రావడం జరిగింది. విదేశీ సినిమాలు అన్నారు, అంటే కొంత క్లారిటీ కూడా లేదు. బట్ ఒకవేళ విధిస్తే గనక ఇది ఎంతవరకు మనకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం? అంటే ఒకటమ్మా, మీరే అంటున్నారు కదా క్లారిటీ లేదని. నిన్నే అనౌన్స్మెంట్ జరిగింది. క్లియర్ కట్గా వాళ్ళ టర్మ్స్ ఏంటో మనకు తెలియదు ఇంకా. సరే, విదేశీ సినిమాలు అంటే కనుక యూఎస్లో రిలీజ్ అయ్యే, యూఎస్లో కాని సినిమాలు, అవుట్ సైడ్ ప్రొడ్యూస్ అయిన సినిమాలు అక్కడ రిలీజ్ చేయడం అనేది అనుకుంటున్నాం మనం ప్రస్తుతానికి ఒకటి. సో డెఫినెట్గా భారతదేశం నుంచి, మన భారతదేశం రీజనల్ సినిమాలు, వేరియస్ రీజనల్ సినిమాలు అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, కానీ మేజర్గా అక్కడ యూఎస్ మార్కెట్ మీద డిపెండ్ అయిన సినిమాలు అపార్ట్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. సో యూఎస్ మార్కెట్ చాలా స్ట్రాంగ్ మార్కెట్. సో మన తెలుగు సినిమాలకు వస్తే కనుక నాకు తెలిసి ఒక ఇన్ కేస్ వీఆర్ ప్రొడ్యూసింగ్ అబౌట్ రఫ్గా ఒక 200 ఫిల్మ్స్ అంటే కనుక అట్లీస్ట్ ఒక 50 ఫిల్మ్స్ వరకు పెద్ద హీరోల సినిమాలు కానీ, మిడ్ రేంజ్ సినిమాలు కానీ జనరల్గా ఓవర్సీస్ మార్కెట్ కొంటారు ఎంతో కొంతకి. పెద్ద సినిమాలకు అయితే కనుక నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు, మీ అందరూ తెలిసిన విషయం. సో నౌ దట్ 100% విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ ద మార్కెట్. అంటే ఏ రకంగా, ఇప్పుడు ₹100 కొన్న ₹2 ఇప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్ కొనాల్సి వస్తుంది. కొనాల్సి వస్తే ఆ భారం ఎవరి మీద వేయాలి? ప్రేక్షకుడి మీద వేయాలి. వేయాలంటే అది మరీ ఎక్స్పెన్సివ్ అవుతుంది, మళ్ళీ అక్కడ ఫుట్ ఫాల్స్ పడిపోతాయి. సో ఇట్ విల్ బి ఏ హోల్ చైన్ ఆఫ్ ఎఫెక్ట్స్ మాట. సో వాట్ ఈస్ దట్ వీ కెన్ డూ? దట్స్ ఎ కంట్రీ, వాళ్ళ డిసిషన్ వాళ్ళదే. మనం వీ హ్యావ్ టు సీ హౌ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి మనం ఏ రకంగా మనం కరెక్ట్ చేసుకోవాలని చూసుకోవాలి కదా. సో ఇప్పుడు దాని మీద మనం ఓకే, అది జరుగుతుంది, రేపు పొద్దున అవసరం తగ్గిస్తే మళ్ళీ మనకి అడ్వాంటేజ్ అవుతుంది. సో అది మన చేతిలో లేని పని. రేపు పొద్దున వాళ్ళు చేశారు కదా అని చెప్పి ఇక్కడ గవర్నమెంట్ కూడా మేము చేస్తామని అనొచ్చు. సో అవన్నీ కూడా ఇట్స్ ఆల్ పొలిటికలీ బేస్డ్ అండ్ ఇట్స్ వీ హ్యావ్ టు సీ వాట్ హ్యాపెన్. మనం వ్యాపార పరంగా మనం ఉన్నాం కాబట్టి, వ్యాపార పరంగా అది విధించారు కాబట్టి మనకు ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ అవుతే మనం చేయాల్సింది ఏంటి? సో మనకేంటి, వీ హ్యావ్ టు గెట్ డౌన్ అవర్ కాస్ట్. ఎందుకంటే మనం ₹10 ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నామంటే దాన్ని బేస్ చేసుకుని అమ్ముతాం కదా. సో ఇప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ వీ హ్యావ్ టు గెట్ డౌన్ అవర్ కాస్ట్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్. రెమ్యునరేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా. ఎందుకంటే రెమ్యునరేషన్స్ కూడా, పెద్ద సినిమాల రెమ్యునరేషన్స్ కూడా బేస్డ్ ఆన్ దిస్ హిందీ మార్కెట్ అనో, ఓవర్సీస్ మార్కెట్ అనో, ఓటీటీ అనో, డిజిటలైజేషన్, దాన్ని బేసే ఉంటాయి రెమ్యునరేషన్. సో అవన్నీ కూడా ఇప్పుడు కరెక్షన్ పాయింట్కి వస్తాయి. బికాజ్ ఆల్ ఆఫ్ అస్ ఏంటంటే ఇది ప్రోడక్ట్ అనేది, ఇంకోటి ఏంటంటే ప్రోడక్ట్ అనేది మన ప్రోడక్ట్ అంటే ఇప్పుడు ట్యాక్స్లు చాలా ఆటమే విధించారు ఆయన. ఒక షర్ట్ మీద ఇది అటువంటిది కాదు కదా మనది, ఒక సెల్ ఫోను. దిస్ ప్రోడక్ట్ ఇస్ సంథింగ్, ఇట్స్ నాట్ ఎ ప్రోడక్ట్, ఇట్స్ బేసిక్లీ ఒక ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఒక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లాంటిది. సో దాని మీద ఏ రకంగా మరి అవుతుందనేది నేను చెప్పిన ఇవన్నీ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో మనం చేసుకోవాల్సినవి అంటే మనం కాస్ట్ తగ్గించుకోవాలి. ఆ కాస్ట్ ఏ రకంగా తగ్గించుకోవాలి ఇండివిజువల్ ప్రొడ్యూస్ మీద, ప్రతి ప్రొడ్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యాజ్ టు ప్లాన్ ఇస్ నెక్స్ట్. ఆల్రెడీ కమిట్ అయిపోయా ఉంటే కనుక చేయగలిగింది ఏం లేదు. సో వాడు డెఫినెట్గా బర్డన్ పడుతుంది. వీ హ్యావ్ టు సీ హౌ టు వర్కౌట్ ఆన్ ఆ బిజినెస్ మోడల్ మీద వర్కౌట్ చేసుకోవాలి. ప్రస్తుతానికి అయితే అది ప్రధానంగా మనకి ఓవర్సీస్ మార్కెట్ అనేది చాలా పెరిగిపోయింది. అమెరికాతో కాకుండా ఇతర కంట్రీస్లో కూడా మనకి ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయిన పరిస్థితి. ఒకవేళ కనుక ఈ ట్యాక్స్ సిస్టమ్ కనుక మానితే కనుక మనం మళ్ళీ అమెరికాలోనే మనం మేక్ చేస్తే అక్కడ మనకి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి ఈ రకంగా వినిపిస్తే కనుక అక్కడికి తరలి, అంటే కొంచెం అక్కడ మేకింగ్ అనేది పెరిగే అవకాశం కూడా ఉంటుంది కదా మన సినిమాలు కూడా. అంటే ఇప్పుడు అవన్నీ కూడా బేస్డ్ ఆన్ ద కంటెంట్ కదా, కంటెంట్ డిమాండ్ బట్టి మనం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఓవర్సీస్ మార్కెట్ బాగా పెరిగింది. అంటే అంతకుముందు తమిళ వాళ్ళకి, మలేషియా అట్లాంటి బాగుండేది. మనకు తెలుగులో కూడా ఈ మధ్యకాలం బాగా పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి అనో ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు చాలా 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 మార్కెట్స్ ఓపెన్ అయినాయి. సో ఇప్పుడు స్పెసిఫిక్గా యూఎస్కి వస్తే కనుక వాళ్ళు ఏమన్నా అంటే నాకు తెలియదు కదా, క్లిక్లే ప్లేయర్ ఇన్కేస్ వాళ్ళ పాలసీలో మొత్తం సినిమా అంతా మీరు యూఎస్లోనే తీస్తే కనుక తెలుగు సినిమాలు అక్కడ ఇప్పుడు చేస్తే అట్లాంటి ఇస్తారు లేదు తెలియదు మనకి ఇంకా. అట్లా ఉంటే కనుక ఇప్పుడు కావాలని యూఎస్లో తీయలేము కదా. కొన్ని రీజనల్ బేస్డ్ ఫిల్మ్స్ మన ఇక్కడ రీజన్ బేస్డ్ ఇటని తీయలేము. మన ఎమోషన్స్ అనేది యూనివర్సల్ ఎమోషన్స్ ఉంటాయి, కానీ బ్యాక్ డ్రాప్స్ ఇవన్నీ వచ్చేసరికి డిపెండ్స్ ఆన్ ద కంటెంట్. సో చూడాలి, అన్నీ వేచి చూడాల్సినవి అన్నీ కూడా. డెఫినెట్గా ఒకళ్ళు అక్కడ చేస్తానంటే కొంతమంది 1-2 సినిమాలు అట్లా పనికొచ్చే సినిమాలు ఉంటే చేయొచ్చు. బట్ ఇవాళ చెప్పలేము అవన్నీ కూడా. అంటే
ప్రధానంగా మనకి ట్యాక్స్ సిస్టమ్ అని కాకుండా మనం బడ్జెట్ తగ్గించుకోవటం ఒకటి, ఏదైనా ప్రేక్షకుల మీదే ఎక్కువగా బర్డెన్ పడుతుంది కాబట్టి మీరు ఒక నిర్మాతగా ఏం చెప్తారండి? మనం గనక అక్కడ అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బడ్జెట్ అనేది ఒకప్పుడు నిర్మాత చేతిలో ఉండేవి. ఇవాళ రోజున బడ్జెట్లు నిర్మాత చేతిలో లేకుండా పోయినాయి. ఇది మనం అందరం కూడా ఒప్పుకోవాల్సిన విషయం. ఇది ఇష్టం ఉన్నా లేకపోయినా, బాధ కలిగించినా ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. మన చేతులు లేకుండా పోయినాయి, మన చేతులు దాటిపోయింది. నిర్మాత చేయాల్సిన బడ్జెట్ పనులు మిగతాలు చేస్తున్నారు, మన పని మనం చేసుకున్నాం అట్లా. సో ఇవన్నీ కూడా జరుగుతున్న విషయాలు. ఇవన్నీ జరగట్లేదు అని ఏదో క్యామోఫ్లేజ్ చేస్తే కనుక అది ఇట్స్ నాట్ రైట్. సో రైట్ నుండి ఇందాక మాట అన్నది నష్టం ఎంత జరుగుతుందో మనకి, ఆ నష్టాన్ని నుంచి మనం ఓవర్కమ్ అవటానికి మనం చేయగలిగింది ఏంటి? సో వీ హ్యావ్ టు రెడ్యూస్ అవర్ కాస్ట్, ఆర్ బడ్జెట్స్ హ్యావ్ టు గో డౌన్. బడ్జెట్స్ వాస్ టు గో డౌన్ అంటే బడ్జెట్ క్వాలిటీ నేను క్వాలిటీ తగ్గించమని అంటలా. స్క్రీన్ మీద కనిపించేదానికి డబ్బు పెట్టండి, కనపడినాటికి కనపడిన అనవసరం కదా. ఈ మధ్యకాలంలో అవి ఎక్కువ అవుతున్నాయి కదా పర్సంటేజ్లు. సో అట్లాంటివి చాలా ఉన్నాయి, మాట్లాడుకుంటే చాలా ఉంటాయి. సో దే సో మెనీ సొల్యూషన్స్. చేయాలని ఇంటెన్షన్ ఉంటే సొల్యూషన్స్ ఉంటాయి. సో ఆ ఇంటెన్షన్స్ ఇప్పుడు క్రియేట్ చేసుకుని మన బడ్జెట్లు ఎట్లా తగ్గించుకున్న దాన్ని బట్టి మనం అంటే మనకు వచ్చే లాస్ని అక్కడ లాస్ వస్తుంది అనుకుంటున్నారు కాబట్టి దాన్ని మనం ఇక్కడ ఎట్లా మనం సెటరేట్ చేసుకొని అదే నా బిజినెస్ స్ట్రక్చర్ మొత్తం మారాలి, ఆలోచన విధానం మారాలి. అందరికీ ఒట్టి ప్రొడ్యూసర్కి మారితే కుదరదు, ఆ ఆలోచన అందరిలోనూ రావాలి. ఒకటి సార్, అంటే సినిమా అనేది టాలెంట్కి సంబంధించిన విషయం. దీని మీద అంటే ఎంత మనం కరెక్షన్ చేసుకున్నప్పటికీ కూడా గవర్నమెంట్ అనేది ఒక ఎంకరేజింగ్ పాలసీతో ఉంటేనే బెటర్ అని చెప్పేసి అనుకోవాలి. అట్లా 100% ఉండాలమ్మా అనేది. ఇప్పుడు పాలసీస్ అనేది ఫర్దర్ బిజినెస్ వైపు ఉండాలి. ఇది మనం కూడా వ్యాపారం కాబట్టి ఉండాలి. ఇక్కడ మన పాలసీ ఉంటుంది. ఇప్పుడు అతని పాలసీ అనేది మనం ఎవరిని చెప్తాకి? అది గవర్నమెంట్ కదా. ట్రంప్ గారు పెట్టారు, ట్రంప్ గారు మీరు ఇక్కడ మనకు ప్లే కార్డు పెట్టి మీరు పెంచకూడదని అంటామా? ఇట్ డజంట్ వర్క్ దట్ వే. మన గవర్నమెంట్ మనం బతిమాలుకుంటాకి మనం 10 రూపాయలు తగ్గించుకోవాలని పెంచుకోవాలని ఇక్కడ చేసుకుంటాం మనం. అది ది గవర్నమెంట్స్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో అది ఆ మంత్రాలు జరిగి అండర్స్టాండింగ్ వచ్చి తగ్గితే వెళ్ళని కూడా, తగ్గపోతే మనం ఆ స్ట్రక్చర్లో ఉన్నాం కాబట్టి మనం రీస్ట్రక్చర్ చేసుకోవాలి కదా. వీ హ్యావ్ టు కంటిన్యూ ఇన్ బిజినెస్. ఐదర్ వీ కంటిన్యూ ఇన్ బిజినెస్ లీవ్ ద బిజినెస్. చాయిస్ అదేది, ఇట్స్ చాయిస్ ఇస్ ఆర్స్. సో వీ హ్యావ్ టు రీస్ట్రక్చర్ అవర్ సెల్ఫ్స్ అండ్ గో హెడ్. అది నేను థ్యాంక్ యూ. సో ఇది దాము గారు అంటున్నారు, ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేసుకోగలగాలి, జాగ్రత్తలు పాటించాలి. మన వైపు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో దాని మీద ఈ బిజినెస్ స్ట్రక్చర్ అనేది సినిమాకి సంబంధించి ఆధారపడి ఉంటుంది. ప్రతిభకు సంబంధించిన ఫీల్డ్ కాబట్టి జాగ్రత్తలు పాటిస్తూనే ప్రభుత్వాలు ఇచ్చే ఏవైతే ఉంటాయో పాలసీలకు అనుగుణంగానే మనం నడుచుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంటుంది అని చెప్పేసుకుని అంటున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజన్, ABN.